హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, రీసెంట్గానే నందిగం సురేష్ అరెస్ట్ అవ్వడం జరిగింది. సో టీడీపీ కార్యకర్త అయిన రాజుని కొట్టినందుకు గాను అతన్ని అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో నందిగం సురేష్ భార్య మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సో ఆ రికార్డులో అసలు ఏముంది ఏంటి అసలు? అవునండి, నిజంగానే నందిగం సురేష్ అంటే మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య ఫోన్లో వేరే అంటే ఒక లాయర్తో మాట్లాడింది. ఆ ఆడియో కాల్ బయటికి ఎలా వచ్చిందో తెలియదు, కానీ బాగా నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది. అయితే అంతకుముందు నందిగం సురేష్ మాజీ ఎంపీ ఎవరైతే బాపట్ల మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందినటువంటి ఎంపీ, అయితే ఆయన గతంలో ఆయన చరిత్ర చూసుకుంటే అరటి తోటలు అగలపెట్టడం కావచ్చు, అమరావతి రోడ్లు తవ్వటం కావచ్చు, అమరావతి రైతులకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది ఫాలో అయ్యి అంటే ఒక రౌడీజం చేసినట్టుగా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఒక హత్య కేసులో కూడా ఉన్నాడు. అంటే మరియమ్మ అనేటువంటి ఒక ఎస్సీ దళిత మహిళే, ఆవిడ్ని హత్య చేసిన దాంట్లో కూడా ఇతను కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అనమాట, నిందితుడు. అయితే ఇది ఇలా ఉంటే ఆయన జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బెయిల్ మీద వచ్చాడు. పద్ధతిగా కుదురుగా ఉండకుండా మరలా జైలుకి వెళ్ళే ప్రయత్నం చేసి జైలుకి వెళ్ళాడు, రాజు అనేటువంటి కార్యకర్తని బీభత్సంగా దాడి చేసి. సో ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బేబీ లత, ఆవిడ పేరు బేబమ్మ అంటారు, ఆవిడ ఒక లాయర్తో మాట్లాడారు. లాయర్తో మాట్లాడుతూ ఆ లాయర్ ఏమంటారంటే, ఒకసారి ఆడియో కొంచెం వినిపించాక నేను రెస్పాండ్ అవుతాను, ఇంకా బాగుంటుంది. ఓకే. రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాదిగోడు తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా, మీరేమన్నా అనుకోండి. అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో, ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ గా సిఐ అయ్యాడు అన్న దగ్గర, జైలు దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్నా లోపలికి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా. వాడిని వేసుకున్న ఒక రౌండ్ మువ్వ వేణునో ఏదో వాడి పేరు. నిన్న ఈ రోజు ఆ లేచి నుంచొని మేడం బాగున్నారా, వచ్చిందా సార్కి అన్నాడు. మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం, మీకేం బాధ లేదు. ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు చెప్పాను మీకు ఈ మాట అన్నయ్య. రైట్, అంటే ఇంకా చాలా మాట్లాడారు. ఫస్ట్ ఈవిడ లాయర్ గారు మాట్లాడినప్పుడు, మీరు కాబోయే హోమ్ మినిస్టర్ అన్నప్పుడు తను ఎంతకంటే ఆనందపడుతూ ఒక సిఏ గారిని కూడా వాడు ఈడని మాట్లాడుతూ, అంటే తనకు భయపడ్డట్టుగా అతన్ని వేసుకున్నాను నేను, అంటే వాడిని వేసుకున్నాను, అంటే అతని మీద నేను బాగా ఫైర్ అయ్యాను, డామినేట్ చేశాను, అతనే భయపడిపోయాడు, మేడం మీరే కాబోయే హోమ్ మినిస్టర్ అని అతను అన్నాడంట. ఈ విధంగా మాట్లాడుతూ అంటే జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మనం ఆలోచిస్తే ఏమనుకుంటున్నాడు అంటే, ఎలాంటి వ్యక్తులకి ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చి అంటే రౌడీ రాజ్యం చేయాలనుకుంటున్నాడు అనేది ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఒక నందిగం సురేష్ ఒక ఎస్సీ రిజర్వ్డ్ బాపట్ల ఎలాంటి వ్యక్తికి ఇవ్వాలి? కొంచెం పద్ధతి కలిగిన వ్యక్తి, ప్రజలకి సేవ చేసే వ్యక్తి, లేదా మినిమం బేసిక్ నాలెడ్జ్ చదువుకున్న వ్యక్తికి ఇవ్వాలి టికెట్. ఇలాంటి రౌడీలకు అందరికి ఇచ్చేసి రౌడీ రాజ్యం తీసుకొచ్చి దళితులను ఏమన్నా ఏమార్చంటే అది లేదు. ఈ ఫ్రీ హోల్డ్ భూములు అని చెప్పి ఎప్పుడూ 1977లో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి ఆ చట్టాలని మార్చేసి, అంటే తన సామాజిక వర్గానికి చెందిన గ్రామాల్లో చోట లీడర్స్ ఉంటారు కదా, ఈ అసైన్డ్ భూములన్నీ కూడా వాళ్ళకి హస్తగతం చేసేసి, అంటే దళితులన్నోడికి ఎవరికి భూమి ఉండకూడదు, ఎప్పుడు వాళ్ళు కూలి చేసుకుని బతకాలి అన్న ఉద్దేశంతో చేసి, ఇలాంటి అంటే మంచి చదువుకున్న వ్యక్తికి లేకపోతే మంచి వ్యక్తికి ఇస్తే దళితుల్లో చైతన్యం తీసుకొస్తారని చెప్పేసి, అంటే వాళ్ళు బాగా చేస్తారు, లేకపోతే అంబేద్కర్ భావజాలంతో సమాజ స్థాపన కోసం ప్రయత్నం చేస్తారు, అలాంటి వాళ్ళ వ్యక్తులు వద్దు, ఆటవిక వ్యక్తులకు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎస్సీలకి ఎవరికి ఇవ్వాలి? మంచి వ్యక్తులకి ఇవ్వాలి. అంటే ఒక కూనీకోరులకి లేకపోతే రౌడీజం చేసే వ్యక్తులకి, అరటి తోటలు పంట పొలాలను నరికే వ్యక్తులకి ఇస్తారా? ఇస్తే ఇలాగా ఉంటుంది. ఇతని భార్య ఉంటుంది, ఆవిడ ఒక లాయర్తో మాట్లాడుతూ నేను హోమ్ మినిస్టర్ని అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉంటే వారించట్ల ఆ విషయాన్ని.
అమ్మా నేను ఎందుకు హోమ్ మినిస్టర్, నా భర్త జైల్లో ఉన్నాడు, ఈ మాటలు కాదు. నవ్వుతూ ఒక సిఐని వాయించా, నేను వేసుకున్నా, భయపడిపోయాడు వాడు అంటూ ఆ సిఐ గారి పేరు కూడా తీసుకొచ్చి, అంటే పోలీసులు అతి చులకనగా, అంటే ఏమిడేంటి మా కెపాసిటీ ఏంటి అసలు. ఒక గృహిణి తన భర్త జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఎంపీ అయ్యాడు, అది అడ్డు పెట్టుకొని అక్రమార్జన చేయడమే కాకుండా అక్రమ గృహ నిర్మాణాలు చేయడమే కాకుండా ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి ఉస్కో అంటే బీభత్సంగా మొరగటం ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఈవిడ నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంట, అంటే దళితుల కోటాలో నాకు ఇస్తారు అంటే చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడే గెలిచాడు, ఈమె హోమ్ మినిస్టర్ అయిపోయింది, ఈమె ఎమ్మెల్యే గెలిచింది. అసలు జగన్మోహన్ రెడ్డి రేపు జైల్లోకి వెళ్ళిపోతాడు. అందులో ఫస్ట్లో ఒక వాయిస్ వినిపించింది మనకేమని, రెడ్డోడు బయట, రెడ్డోడు కమ్మోడు అంటూ మాదిగోడు అంటూ మాట్లాడింది. సో ఈ మాటల్లో ఇప్పుడు రెడ్డి జైల్లో ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ రెడ్లే కదా లోపల ఉన్నారు. చౌదరి కమ్మ ఉన్నారు, వల్లభనేని వంశీ లోపల ఉన్నాడు కదా, ఎక్కడ బయటకు వచ్చారు? రాలేదు కదా. ఒక రకంగా మాదిగతనే బయటకు వచ్చాడు, వచ్చి మన లోపలికి వెళ్ళాడు. ఎవరు? తన భర్త నందిగం సురేష్. సో ఈ విధంగా అంటే అబద్ధం, ప్రజలకి అబద్ధం స్ప్రెడ్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అనమాట. ఈ విధంగా కులాన్ని ఒడ్డు పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైన పనులు, చెత్త పనులు చేసుకుంటా కులాన్ని తీసుకురావటం, ఎస్సీలకి రక్షణ లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. సో మరి ఇప్పుడు ఫోన్ కాల్ లీక్ అయింది కదండి, సో ఇస్తారంటారా హోమ్ మినిస్టర్ నిజంగానే? ఆ మొహం అసలు జగన్మోహన్ రెడ్డికే దిక్కు దిక్కం లేదు ఇక్కడ. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇస్తాడేమో మరి, ఎందుకంటే అంత అరాచకం చేస్తే వాళ్ళకి అంత జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఒక ఎనీ పర్సెంట్ అంటే 1% ఒకవేళ సీఎం అయితే నెక్స్ట్ టైం కనుక అయితే కనుక, సో మరి ఈ లీక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదా, సో ఇది విన్నాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అవకాశం? జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఎగ్గేం లేదండి, ఇస్తాడు కూడా. ఎందుకంటే తను ఏదైనా అనుకుంటే అభివృద్ధి నిరోధకుడు, అంటే అభివృద్ధిని కూకటి వేలతో సహా తీసేసేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులకే పెద్ద పెట్టేస్తాడు. ఎగ్జాంపుల్ కొడాలి నానే ఉన్నాడు, భయంకరంగా బూతులు తిడతాడు. శాసనసభల్లో కానీ చట్టసభల్లో ఎవడైనా బూతులు మాట్లాడితే అసలు ఆ వ్యక్తుల మీద ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. లేకపోతే ఒక్క విమర్శ వస్తేనే, గతంలో ప్రజాప్రతినిధులు ఒక విమర్శ వస్తేనే ఆ పదవికి, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే మంత్రి కావచ్చు, ఆ పదవికి రాజీనామా చేసి వైదొలుగుతారు. కానీ ఇక్కడ ఎవడ బూతులు తిడితే, ఎవడ దాడులు చేస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎగ్జాంపుల్ జోగి రమేష్ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి చేశాడు, చాలా మందితో వెళ్ళి, గుంపుతో వెళ్ళి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు, అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. నోటితో మాట్లాడలేని బూతులు, పచ్చి బూతులు తిడుతూ కొడాలని వల్లభనేని వంశీ చెలరేగిపోయారు. వల్లభనేని వంశీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, అంటే మంత్రి కంటే ఎక్కువ అన్అఫీషియల్గా అతను సంపాదించుకున్నాడు. తర్వాత వల్లభనేని వంశీకి బాగా తిట్టావు నాని అన్న అని చెప్పేసి అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేచర్. ఓకే, మీరు ఇంకా చూడండి, సోషల్ మీడియాలో బూతులతో చెలరేగిపోయిన వ్యక్తులకు కూడా మంచి ప్యాకేజీలు పేటీఎం ఇస్తూ, తర్వాత వర్ర రవీందర్ రెడ్డి అనేవాడికి కూడా అతనికి ఏకంగా అతను పరామర్శించడానికి వెళ్ళి మీ అంత చూస్తా, మిమ్మల్ని అది చేస్తా, ఇది చేస్తారని వార్నింగ్ ఇచ్చాడు. అంటే బూతులతో చెలరేగిపోయే వ్యక్తులు సభ్య సమాజం తలదించుకునే విధంగా తయారైన వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేస్తాడు. కాకపోతే ఈ బేబీ లత అని ఆవిడ మరి క్యాపబిలిటీ ఏందో, కెపాసిటీ ఏందో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అవుతానంటే, హోమ్ మినిస్టర్ లాంటి పదవి ఏం పదవి అసలు? ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి? ఒక దళితురాలకి ఇప్పుడు ఇచ్చారు, వంగలపూడి అనిత గారికి. తను గవర్నమెంట్ టీచర్, గతంలో స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ, మంచి విద్యాబుద్ధులు నేర్పి అనేక మంది భావి భారత పౌరులను తయారు చేసి ఒక ఉన్నత విద్యావంతురాలు, ఆవిడికి హోమ్ మినిస్టర్గా ఇచ్చారు. అలాంటి వ్యక్తులకు అది ఇవ్వాలి. ఇప్పుడు దళిత జాతి కూడా అది గర్వకారణం కదా. అవును, ఇలాంటి రౌడీలకి వీళ్ళకి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆ దళిత జాతిని నాశనం చేసే ప్రక్రియలో, ఇందాక నేను ఫ్రీ హోల్డ్ భూముల గురించి, అంటే అసైన్డ్ భూములు, అంటే యాజమాన్య హక్కులు ఉండవు. ఆ అసైన్డ్ భూములు వాళ్ళకి, అంటే దళితులు ఉన్నంతకాలం అది సాగు చేసుకోవచ్చు, పంట పండించుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి కుయుక్తిగా ఆలోచించి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే దీన్ని ప్లాన్ చేశాడు మారుద్దామని. అప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఇంత ఆంధ్ర రాష్ట్రం ఇంత అధోగతి పాలవలేదు కదా. అప్పుడు కొంత వెనక్కి తగ్గాడు భయపడి. అతని కుమారుడు ఎవడేమంటాడు నేను చూసుకుంటా అని చెప్పేసి వ్యవస్థలను మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకొని ఈ ఫ్రీ హోల్డ్కి చరమగీతం పాడాడు. అంటే అసైన్డ్ భూముల్ని
దళితులు అమ్ముకోవచ్చు, 20 సంవత్సరాల కింద దాటితే అమ్ముకోవచ్చు. అంటే ఎవరికి అమ్ముకోవాలి? తనకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, తన పార్టీ నాయకులకి అమ్ముకొని దళితులు బెగ్గరస్ అయిపోవాలి, వాళ్ళు ఎప్పుడు కూలి చేసుకొని బతకాలి. అందుకు ఉదాహరణ నేను చెప్పింది. అంటే దళితుల్ని నాశనం చేయడానికి దళితులు ఆలోచించాలి, దళితుల్ని ఏమార్చడానికి కాదు, వాళ్ళని అంతం చేయడానికే కంకణం కట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఆ పార్టీలో ఉండే దళితులు కూడా ఆలోచించాలి. అంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటారు కదా, మరి వాళ్ళకి ఇలాంటి అన్యాయం ఎందుకు చేస్తారు? అంటే ఈయనకి పేటెంట్ హక్కులు ఉన్నాయి, వాళ్ళని నాశనం చేయడానికి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ దీర్ఘాలు తీస్తారు. అది పేరుకి నోటి మాటకే. ఓకే, వాళ్ళని అన్ని విధాలుగా అణిచివేసి మనం చూసాం దాడులు, ఎన్ని దాడులు చేశారు. సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఏం పేరు అతని పేరు, అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశాడు. తర్వాత అచ్చెన్న కావచ్చు, లేకపోతే డాక్టర్ సుధాకర్ కావచ్చు, ఈ దళితులు ఎంత చేశారు మనం చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది అనమాట. సో ఈ బేబీ అమ్మ అంటే బేబీ లత అనే ఆవిడ నేను హోమ్ మినిస్టర్ అయిపోతాను, సిఐని గడగలాడించాను, అసలు ఆవిడ ఏం ఊహించుకుంటుందో తెలియదు. కానీ రాజధాని రైతులుగా ఆ ప్రాంతంలో ఉండి రాజధాని రైతులకు బాసటగా నిలిచి సపోర్ట్గా నిలవాల్సినటువంటి వ్యక్తులు రాజధాని రైతుల మీద భయంకరమైనటువంటి నియంతృత్వ పోకడతోటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి ఆజ్యం పోసి వీళ్ళ స్వార్థం కోసం విచ్చలవిడిగా ప్రజల ఉసురు తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులైతే సమాజానికి మాత్రమే కాదు రాష్ట్రానికి కూడా చాలా అరిష్టం, అది ఎంతో అధోగతి పాలయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్స్ అండి.